Hi guys, welcome to my channel. This is your so-called Sri and చెప్పేదే ముందు మా పద ఇంకా మనం తిరుపతి ప్లాన్ చేసినాం అనమాట. ఇది మా ఫస్ట్ బ్లాగ్. సో అలా మన కార్పొరేట్ లైఫ్ నుండి ఒక 3 days అలా చిల్ అయ్యి వచ్చేద్దాం అనమాట. సో గెట్ రెడీ అండ్ లెట్స్ గో. హాస్టల్ నుండి అలా బయటకు వచ్చి మెట్రో స్టేషన్ అయ్యాక డైరెక్ట్ సికింద్రాబాద్ స్టేషన్. అండ్ మా ట్రైన్ 4:15కి ఎక్కేసాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30, ఆల్మోస్ట్ 8 అవ్వచ్చు. 14 hours ఆఫ్ జర్నీ. ఈవినింగ్ 6:37 అవుతుంది. ఇక్కడ గట్టి వర్షం పడుతుంది అండ్ యూ కెన్ సీ ది వ్యూ. ఇది మనం ఎక్కింది సూపర్ ఫాస్ట్. మనం చూడవచ్చు బయట మనోడు గట్టికి కొడుతుండు. ఆల్మోస్ట్ 1-2 hours ముందైతే ఈజీగా వెళ్ళిపోతాం. ట్రైన్లో ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా చెప్పు. లేడు మన బచ్చబాద పక్క సీట్లోనే పరిచయం. మామూలుగా లేడు. దెబ్బకి చిన్నప్పుడు చేసిన కొద్ది శాతాలన్నీ గుర్తొచ్చేలా చేసినప్పుడు. సో నైట్ ఆడుతూ కొద్దిసేపు అలా ఆడుకొని తర్వాత డిన్నర్ చేసి పడుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ మార్నింగ్ 6:20, 6:30 అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఒక 1 hour ఎర్లీగా వచ్చేసినాం అనమాట. చెప్పే కదా సూపర్ ఫాస్ట్ అని. సో గట్టిగానే కొట్టాడు మనోడు. ఒక గంట ముందు వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళి తిరుపతి నాకు తెలిసి ఇంకో 5-10 kilometers ఉంటుంది అంతే. సో అలా బయట చూస్తుంటే వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా చాలా రోజుల తర్వాత సిస్టంలో కార్పొరేట్ లైఫ్లో చూసి హాస్టల్ అసలు బయటికి వెళ్ళడమే మర్చిపోయినట్టుంది. అలాంటి టైంలో ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకొని, అది కూడా మనకు తిరుపతికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా విండో పక్కన అలా బయట ఇలాంటి వ్యూ. యప్, ఇది కదా లైఫ్. నాకు తెలిసి ఇంకో 15-20 minutesలో ఆల్మోస్ట్ వెళ్ళిపోతాను నేను. సో అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే కొద్దిగా దూరం అక్కడికి వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకుంటే అక్కడే మనకి విష్ణు నివాసం ఉంటుంది. అంతా విష్ణు నివాసమే. 2nd floor ఇది. దీంట్లో మనకి వెయిటింగ్ హాల్స్, లాకర్స్ అండ్ స్నానం చేయడానికి టాయిలెట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మధ్యలో మనం సాఫ్ట్వేర్ ముఖ్యాలను కూడా చూసినాం. బాగా కష్టపడిపోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రశాంతత లేదా. సో అది అయ్యాక నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ జామ్, సో చాలా లైట్గా అనమాట. తర్వాత ఒక అనౌన్స్మెంట్ అయిందనమాట. టికెట్స్ అయితే 4 to 5 సాయంత్రం ఇస్తారని చెప్పి అనౌన్స్ చేసిండు. సో ఇక్కడే ఉండే ఏం చేయాలి అర్థం కాక డేట్ చూస్తే 25th ఈరోజు ఓజీ సినిమా రిలీజ్. ఇంకా లేట్ అయింది అని చెప్పి డిస్టిక్ యాప్ ఓపెన్ చేసి టికెట్ సర్చ్ చేస్తే మన అదృష్టం పోతే ఒక టికెట్ అయితే దొరికింది మాయా మనకి. సో ఇక్కడ నుండి దగ్గర థియేటర్ ఎస్వి సినీ ప్లేస్ మోస్ట్ అరౌండ్ 700-800 meters ఉంది. బయటికి వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకొని ఇంకో రైట్ తీసుకుంటే ఒక టనల్లో వస్తుంది సబ్వే దాటి ముందుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఉంది. అలా థియేటర్కి అయితే వచ్చేసినాం మాయా. చూస్తున్నా కదా మనకి అంతా సో అలా లైన్లోకి వచ్చేసిన అనమాట. ఇది విష్ణు నివాసంలోని లైన్ అనమాట. మనకి 4-4:30కి అలా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ చేస్తాడు అనమాట. సో అలా లైన్లో నించొని టికెట్స్ తీసుకోవాలి. అది కూడా రేపటి దర్శనం కోసం. నాకైతే 26 రోజు 9 o'clockకి వచ్చిందనమాట. మనం ఇది రాగానే ఇది అందరికీ తెలిసింది చెక్ పోస్ట్ దగ్గర. చూసారు కదా, అది ఈవినింగ్ 5:36 అవుతుంది అనమాట. ఆ టైంలోనే ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా ఉందో ఇది మనమే అనమాట. అలా సోకులు కొంచెం ఎక్కువ మనకి. అలా తిరుగుతూ సోకులు పడతా ఉండం. పాపం పోలీసు వాడు పరిచయం అయ్యిండు. అలా చూస్తే ఇక ఘాట్ రోడ్ ఎక్కేసినాం. కరుణామయా గోవింద గోవింద అలా ఎంట్రీ నుండి ఇక చూస్తే బ్రహ్మోత్సవాలు కదా. సో మొత్తం అంతా డెకరేషన్లు, లైటింగ్లు, పువ్వులు మనకి మామూలుగా అట్లేదు అన్నమాట. తోరణాలు మొదలు వేరే లెవెల్ ఉంది పో. సో మార్నింగ్ 9కే నాకు దర్శనం అనమాట. సో 9కి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని 1.5 hourలో అయిపోయింది నాకైతే దర్శనం. అండ్ రిటర్న్ కూడా అయిపోతున్నాను అనమాట. నాకు ఎందుకంటే ట్రైన్ 4K ఉంది మళ్ళీ.
పైనుండి తిరుపతి వ్యూ అనమాట ఇదంతా. చూడ్డానికి చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది యాక్చువల్గా అయితే, బట్ మనం మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ తోటి అడ్జస్ట్ అయిపోదాం. నెక్స్ట్ మనం చూసేది గర్వస్వామి, అది కూడా కొండ మీద. ఇదే మన ట్రైన్. మనం వీడియోలు తీసాం, చూసి అన్న ఒక ఫోటో తీసిమంటే మనం ఒక వీడియో తీసి పెట్టినాం. అన్న హ్యాపీ. ఇప్పుడే హైదరాబాద్కి రీచ్ అయినాం. రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. సో ఉరుకులు పరుగులు అనుకుంటూ స్ట్రైట్గా వచ్చేసి బస్ ఎక్కేసిన అనమాట. సో ఇక్కడ నుండి మనకి 2 hours జర్నీ. ఆల్మోస్ట్ ఇంకో 1.5 hourలో రీచ్ అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక కొంచెం ఫ్రెష్ అయ్యి అలా పడుకుందామని ఫిక్స్ అయినా. ఇఫ్ యూ గైస్ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్.